ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వచ్చే 5 ఏళ్ళు ఏలేది ఎవరు? మళ్ళీ అక్కడ జగన్ వస్తారా, లేకుంటే కూటమికి అక్కడ జనం పట్టం కడతారా? ఆ కూటమిలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత? బీజేపీ పోషించిన రోల్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ మీద చాలా ఉత్కంఠ నెలకొంది. 2 రాష్ట్రాల్లో ఎక్కడ అంటే ఎప్పుడు ఫస్ట్ రిజల్ట్ రాబోతుంది, ఎక్కడి నుంచి రాబోతుంది, ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయన్నది మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్యామ్ గారు అందిస్తారు. శ్యామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెంకట్. రైట్, ఎట్లా ఉంది ఏపీలో ఏర్పడ ఎట్లా ఉంది, జనం మూడు ఎట్లా ఉంది? ఏపీలో హై వోల్టేజ్ వాతావరణం అయితే నెలకొనుంది. కొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగినాయి. అయితే ఇప్పుడు కౌంటింగ్ సిబ్బందిలో ఉండే టెన్షన్ కన్నా 2 పార్టీలు, అటు వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమికి సంబంధించిన వాళ్ళు, ఆ ఏజెంట్లు నాయకులు వాళ్ళంతా కూడా చాలా టెన్షన్లో ఉన్నారు. ఎలాంటి రిజల్ట్ రాబోతుంది, ఏమవుతుంది అనేది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కూడా మనం చూస్తే ఎగ్జిట్ పోల్స్లో ఎక్కడా కూడా ఏ పార్టీకి వస్తున్నట్టుగా ఒక ఎగ్జిట్ పోల్ మొత్తం కూడా ఒక సైడ్ ఇవ్వలేదు. 2గా చీలిపోయిన ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా ఎక్కువగా వైసీపీకి కొన్ని ఎగ్జిట్ పోల్ ఇస్తుంటే టీడీపీకి కూటమికి కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంటే మెజారిటీ, భారీ ఎత్తున మెజారిటీ వాళ్ళు ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఎవరి అధికారం చేపట్టనున్నారు, ఎవరికి ఎక్కువ సీట్లు రాబోతున్నాయి అన్నదాన్ని ఉత్కంఠ ఏపీ వ్యాప్తంగా ఉంది. అయితే మొత్తంగా ముఖ్యంగా చాలా సెన్సిటివ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. పోలీసులు భారీ ఎత్తున బలగాలను అక్కడ కేంద్రీకరించారు. పల్నాడు కానీ రాయలసీమ కానీ ఈ ప్రాంతాల్లో చాలా ఉద్రిక్తతలు, గొడవలు జరిగే అవకాశం ఉన్నాయి. రిజల్ట్ వెలువడే కొద్దీ అటు వైసీపీకి మెజారిటీ వస్తున్నా కానీ ఇటు కూటమికి మెజారిటీ వస్తున్నా కానీ అక్కడున్న కార్యకర్తలు వాళ్ళందరూ కూడా గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో పోలీసులు భారీ ఎత్తున సిపిఆర్ఎఫ్ బలగాలు వాటన్నింటినీ కూడా మోహరించారు. అయితే ఈ ఎన్నికల్లో చూసుకుంటే ఎవరికి ఓటింగ్, ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి ఎక్కువ సీట్లు రాబోతున్నాయి అనేది చూసుకుంటే ఖచ్చితంగా అది డిసైడింగ్ ఫ్యాక్టర్గానే రాబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే పోలింగ్ పర్సంటేజీ 81% మించి ఏపీలో జరిగింది. ఏపీలో జరిగిన పోలింగ్ పర్సంటేజ్ చూసుకుంటే దాంట్లో మహిళలు భారీ ఎత్తున వచ్చి పోలింగ్ వేశారు. ఎందుకంటే గత 2014 కన్నా 2019కి 33 లక్షల మంది మహిళలు వచ్చి ఓటు చేశారు. అప్పుడు 151 సీట్లతో వైసీపీ అధికారం చేపడితే ఈసారి ఆ 33 లక్షలకు అదనంగా ఇంకో 12 లక్షల మంది మహిళలు వచ్చి ఓటు చేశారు. అంటే వాళ్ళంతా కూడా వైసీపీ ఏం చెప్తుందంటే ఈ 12 లక్షలు, ఆ 33 లక్షలు మొత్తం కూడా మేము ఇచ్చిన లబ్ధి ఏదైతే పథకాలు ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళందరూ కూడా వచ్చి మాకు ఓటు చేశారు. సో మహిళలు డిసైడింగ్గా వచ్చి ఓటు చేశారు కాబట్టి ఈసారి అధికారం మాదే అని చాలా ఖరాఖండిగా వైసీపీ చెప్తుంటే అది కాదు. మహిళలు అందరూ కూడా వాళ్ళు ఒక పక్క పథకాలు లబ్ధి పొందినప్పటికీ కూడా నిత్యావసర వస్తువుల ధరలు కానీ లేదనంటే మద్యం ద్వారా వాళ్ళ ఇళ్లలో మగవాళ్ళు చూస్తున్న ఇబ్బందులు, వాళ్ళకు ఉన్న హెల్త్ ఇష్యూస్ వచ్చిన దాని ద్వారా కానీ మహిళలంతా నెగిటివ్గా అయ్యారు. మహిళా ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణలో ఏ విధంగా సక్సెస్ అయిందో దాన్ని ఏపీలో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తామని కూటమి అనౌన్స్ చేసిన దాన్ని బట్టి మహిళలంతా కూడా కూటమి వైపే ఉన్నారు అని చెప్పి కూటమి చెబుతుంది. ఏదేమైనప్పటికీ కూడా డిసైడింగ్గా ఈసారి ఎన్నికలు అక్కడ రాబోతున్నాయి. స్వీప్ అంటే లాస్ట్ ఎలక్షన్స్లో ఏ విధంగా 151 స్థానాలు వచ్చినాయో ఈసారి కూడా అటు కూటమికి కానీ ఇటు వైసీపీకి కానీ అదే స్థాయిలో డిసైడింగ్గా రాబోతున్నాయి. ఎక్కువ సమయం అక్కర్లేదు, కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మరి 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవబోతుంది. పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయిన తర్వాత 9-10 గంటలకల్లా మనకి ట్రెండ్స్ తెలిసిపోయేటట్టు ఉన్నాయి ఏపీలో. దాని ప్రకారం ఇప్పుడు ఇరు పక్షాలలో కూడా నిన్న నాయకులు వాళ్ళు చూసుకుంటే నిన్న సజ్జల కానీ ఇటువైపు తెలుగుదేశం పార్టీలో లోకేష్ కానీ వాళ్ళ కార్యకర్తలకి మీరు సంబరాలకి సిద్ధంగా కాండి అని అన్నారు. అందరూ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు సంబరాలు చేసుకుంటారా, మళ్ళీ వచ్చే ఫలితాలను బట్టి కొట్లాడుకుంటారా అనే దాని మీద ఇటు పోలీసులు అధికారులు అయితే టెన్షన్లో ఉన్నారు. ఇదైతే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే ఈసారి ఎన్నికల్లో కూటమి చెప్తున్న దాని ప్రకారం పవన్ కళ్యాణ్ చేసిన కసరత్తు ఏదైతే ఉందో ఆ కసరత్తు మూలంగా ఖచ్చితంగా కూటమి గెలవబోతుంది. 120 సీట్లకు పైగా రాబోతుంది. ఎందుకనంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఏకతాటిని నిలబెట్టి వాటన్నిటినీ కూడా వైసీపీకి పోలేటట్లుగా, వైసీపీకి పోల్ అవ్వకుండా ఉండేటట్లుగా కూటమి పవన్ కళ్యాణ్ చేయగలిగాడు. కాబట్టి ఈసారి దట్టు గోదావరి జిల్లాలో ఎవరైతే అధికారం చేపడతారో, ఎవరైతే ఎక్కువ సీట్లు వస్తాయో వాళ్ళకి ఈసారి అధికారం ఉంటుంది. అదే ప్రతిసారి అది జరుగుతూ ఉంటుంది. ఈసారి అదేవిధంగా గోదావరి జిల్లాలో కాపు కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. పవన్ కళ్యాణ్ కాపు ఓటు చీలకుండా దాన్ని ఒక తాటి మీద నిలబెట్టి అని చెప్తుంటే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి వైసీపీకి వాళ్ళు కాపు ఓటుని డైవర్ట్ చేశారని వైసీపీ చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా షర్మిల ఫ్యాక్టర్ కూడా మనం ఈసారి చూసుకోవాలి. షర్మిల ఫ్యాక్టరీ ఈసారి చాలా కీలకమైన రోల్ ప్లే చేయబోతుంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ డిపాజిట్ వస్తుందా లేదా అని పక్కన పెడితే షర్మిల చాలా కీ రోల్ ప్లే చేసింది అక్కడ. ముఖ్యంగా కడప పార్లమెంట్ సెగ్మెంట్లో తన కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా వెళ్ళి చేసిన దాని ప్రకారము ఈసారి షర్మిల కూడా ఈ ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేసేట్టు కనబడుతుంది. మరి కొద్దిసేపట్లో మనకి ట్రెండ్స్ తెలిసే అవకాశాలు కనపడుతున్నాయి. వెంకట్.